పూజల స్వాగతము 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 నీకు స్వాగతము సుస్వాగతము. నిఖిల జగములనేలు సర్వేశ్వర నీ దివ్య సన్నిధికి చేరవచ్చిన ఈ దీన ప్రజలను పరిశుద్ధ దేవాలయ పీఠమందు ప్రేమతో ముదముతో దీవించి కరుణించుమా కరుణించుమా కరుణించుమా. పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. ఆనందముతో రండి ఆహ్లాదముతో రండి ఆనందముతో రండి ఆహ్లాదముతో రండి. మేళ తాళ గాన రాగములతో తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. జాతికి మనుగడ మార్గము. ఈ బలి
ఇష్టమైనది పుత్రదేవుడు నెరవేర్చినది. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్రదేవుడు నెరవేర్చినది. భక్తి తోడ భయము తోడ పాల్గొని తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగున రారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. నిసరి మరి సా 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 నిసరి సరి స పా పా పని మా మా మని పా. ఆ, 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 ఆ. ఈ ఆలయము దేవుని ఆలయం, యాజకుడేసుని అర్చన స్థలము. ఈ ఆలయము దేవుని ఆలయం, యాజకుడేసుని అర్చన స్థలము. బలిపీఠముపై జరిగే బలిలో భాగ్యవంతులుగా తరించెదము. బలిపీఠముపై జరిగే బలిలో భాగ్యవంతులుగా తరించెదము. భక్తి తోడ భయము తోడ పాల్గొని తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగున రారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. స్వాగతం సుస్వాగతం పవిత్ర గురువునకు ఘన స్వాగతం. స్వాగతం ఘన స్వాగతం ప్రేమ స్వరూపునకు ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం పవిత్ర గురువునకు ఘన స్వాగతం. సకల జనులకు స్వస్థతనిచ్చే పవిత్రమూర్తికి స్వాగతం. పరలోక ప్రభుని వరములనిచ్చే వరదాయినికి స్వాగతం. సకల జనులకు స్వస్థతనిచ్చే పవిత్రమూర్తికి స్వాగతం. పరలోక ప్రభుని వరములనిచ్చే వరదాయినికి స్వాగతం. ప్రేమైక నాదులారాధింపగరయమున రండి ప్రియజనమా, మహిమాన్వితుని సేవింపగా వేగమే రండి ప్రభు జనమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్ర ఆత్మ దేవాలయం భీమారం వడ్డపల్లి విచారణ వరంగల్ గురుపీఠం ఈ రోజున మనందరికీ ఎంతో సంతోషకరమైన రోజు, గొప్ప పండుగ రోజు. మన దేవాలయ 23వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భాన పూజ్యులు పీఠాధిపతులు మహా ఘనత వహించిన పొలిమేర జయరావు గారు, ఏలూరు పీఠాధిపతులు
అలాగే పూజ్యులు గౌరవనీయులు పీఠాధిపతులు దమన్ కుమార్ గారు, నల్గొండ పీఠాధిపతులు ఈ మన వరంగల్ మేతరాసనానికి రావటం ఎంతో సంతోషం, ఆనందం. దేవాతి దేవునికి కృతజ్ఞతలు. మనము ఏ పని చేసినా, ఏ మాట పలికినా తండ్రి అయిన దేవుడికి క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతలు తెలుపుతూ ఆ క్రీస్తు ప్రభు పేరున చేయవలేను అని కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 17వ వచనము తెలియచేస్తుంది. ఈ మన పరిశుద్ధాత్మ దేవాలయ మహోత్సవ సందర్భంగా మనమందరము కలిసి ఆ త్రిత్వైక సర్వేశ్వరుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనకే మనము వందన సమర్పణ చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడికి వందనాలు. ఈ గొప్ప శుభతరుణాన మనందరినీ ఈ విధంగా దీవించినందుకు దేవాతి దేవునికి వందనాలు. అలాగే మన ఈ ఇరువురు పీఠాధిపతులకు మన వరంగల్ మేతరాసనం తరపున ప్రత్యేకంగా ఆహ్వానాన్ని తెలియచేస్తూ సంతోషంగా క్లాప్స్ కొడదాం. ఇదివే పూజా బలిని మన పీఠాధిపతులు పొలిమెల జయరావు గారిని, అలాగే దైవ వాక్యాన్ని ప్రసంగం ద్వారా మనకు తెలియచేయాలని చెప్పి కరణం దమన్ కుమార్ పీఠాధిపతులను నేను మన తరపున ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు వీరి ద్వారా మనకు అనుగ్రహించేటటువంటి సకల దీవెనలు పొందుతూ సంతోషంగా దైవ బిడ్డలుగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ చేరినటువంటి గురువులందరి తరపున మన విచారణ గురువు, అలాగే విశ్వాసులందరికీ ఈ పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఇదివే పూజా బలిని ప్రారంభించుకుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఈ మన కథోలిక దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా యావత్ ప్రపంచం మీ గ్రామాన్ని, మీ విశ్వాసాన్ని గమనిస్తుంది. మీ విశ్వాసం పండాలన్నా మీ ద్వారా ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఆశీస్సులు అనుగ్రహించమని దివ్యవాణి టీవీ ఛానల్ నూతన భవన నిర్మాణం కోసం CEO ఫాదర్ లూర్ద్ రాజు గారు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఫలింపచేయమని యావత్ ప్రపంచం ఈ దివ్యవాణికి తోడ్పడేలాగున ఆహ్వానిస్తున్నాను. ఈ పూజను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మాన్యులు మన ప్రియ కరణం దమన్ కుమార్ నల్గొండ పీఠాధిపతులకి, ఓరుగల్లు కథోలిక పీఠం పాలనాధికారి దుగింపుడి విజయపాల్ గారికి, మన ప్రియ విచారణకర్తలు గంగారపు నవీన్ గారికి, సంఘ పెద్దలకి, గ్రామ పెద్దలకి, ప్రజాప్రతినిధులకి, పాత్రికేయులకి, చిన్న బిడ్డలకి, యువతి యువకులకి, కూడి వచ్చిన గురువులకి, కన్యాస్త్రీలకి మీ ఊరి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. మా ఏలూరు కథోలిక పీఠం మీ కొరకు కూడా ప్రార్థిస్తుంది. ప్రార్థన ఫలించాలంటే పరివర్తనతో కూడుకున్న ప్రార్థన కావాలి. అంతేకాకుండా యోహాను శుభవార్తలో మనం విన్న రీతిగా 14వ అధ్యాయము 26వ వచనం, 15వ అధ్యాయం మరి 26వ వచనంలో సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు
సమస్త సత్యమును మీకు బోధించును. ఆ సమస్త సత్యాన్ని మనకు అనుగ్రహించమని మరొక్క మారు చేతులు జోడించి తళ్ళు వంచి దేవునికి వందన సమర్పణ చేస్తూ తెలిసి తెలియకట్టుకున్న పాపాలకై క్షమను అనుగ్రహించమని ఆ భగవంతుని చెంతన క్షమను కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, అందరు చెప్పాలి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీమును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పిలుపు మరచితి దేవదేవా, కొలువు మానితి మహాప్రభు. శరణు శరణని తిరిగి వచ్చి తిని కనికరించి కావుము దేవా. పిలుపు మరచితి దేవదేవా, కొలువు మానితి మహాప్రభు. శరణు శరణని తిరిగి వచ్చి తిని కనికరించి కావుము దేవా. పిలుపు మరచితి దేవదేవా. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ కుమారుడు వాగ్దానము చేసిన విధముగా మీ నుండి వరములు ఓదార్చువాడైన పవిత్రాత్మ మా మీదికి దిగివచ్చునుగాక. అతడు వచ్చి మా మనసులను వికసింపచేసి సమస్త విషయములను విశదపరచి మమ్ము సంపూర్ణ సత్యములోనికి నడిపించునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు. మొదటి పఠనము హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనములు మరియు 2వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు. మొదటి పఠనము హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనములు మరియు 2వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు. ప్రభు, నీవు నా వేడుకోలును ఆలకించుటకును మమ్ము హింస నుండి కాపాడుటకును నేనింకను ఎన్నాళ్ళు మొరపెట్టవలెను. నీవు నేనిట్టి అన్యాయమును కాంచునట్లు చేయనేలా. నీవు ఆ దుష్కార్యములను చూచి ఎట్లు సహింతువు. నాకు కనిపించినది అంతయు వినాశనము, దౌర్జన్యమే. ప్రజలెల్లెడల జగడములు ఆడుచున్నారు. ప్రభు, నాకు ఈ క్రింది జవాబును ఒసగెను. నేను నీకు తెలియజేయు సంగతిని నీవు స్పష్టముగా వ్రాత పరికరములపై వ్రాయుము. సులువుగా చదువుటకు వీలుగా ఉండునట్లు వ్రాయుము.
నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీత కాలమున జరుగును. కానీ ఆ కాలము త్వరలో వచ్చును, ఆ సంగతి నెరవేరి తీరును. అది ఆలస్యముగా నెరవేరున్నట్లు కనిపించినను నీవు దాని కొరకు వేచియుందుము, అది తప్పక జరుగును. ఇక ఆలస్యము జరగదు. ఆ సంగతి ఇది: దుష్టులు కొనసాగరు, కానీ నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు. ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు, మాట తప్పేవాడు కాడు యేసయ్యా. సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీ సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు, మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు, మాట తప్పేవాడు కాదు యేసయ్యా. మహిమ కార్యములు నీలో జరిగిస్తాడయ్యా. మాట తప్పేవాడు కాదు యేసయ్యా, మహిమ కార్యములు నీలో జరిగిస్తాడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. మన ప్రభువునకు సాక్షిగా ఉందుమని నీవు అనుకొందు. రెండవ పఠనము పునీత చిన్నప్ప తిమోతికి రాసిన రెండో లేఖ 1వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 13, 14 వచనాలు. అందువలనే నా హస్తిని క్షేమమును వలన నీకు కలిగిన దేవుని వరమును సజీవముగా ఉంచవలనని నేను జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు ఒసగిన ఆత్మ మనలను పిరికివానిని చేయదు. అంతేకాదు, ఆయన ఆత్మ మనలను శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహమును అను వానితో నింపును. కనుక మన ప్రభువునకు సాక్ష్యంగా ఉండుటగాను ఆయన ఉండనిరనని నన్ను గూర్చి కానీ నీవు సిగ్గుపరచు. వానికి మారుగా దేవునికి శక్తి వలన స్వార్థ కొరకై నా వలె పాటుపడవలను నీవు నా నుండి వివిధ దానికి స్వచ్ఛమైన సిద్ధాంతమునకు ఆదర్శముగాను పాటింతును. క్రీస్తు యేసునందు ఐక్యం వలన లభించు విశ్వాస ప్రేమలయందు నిలిచి ఉండును. నీవు
వసికింపబడిన ఈ ఉత్తమ విషయాలను మన యందు అది వసించు పవిత్రాత్మ సహాయంతో పదిలపరచుకొనును. ఇది ఎలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు. శిష్యులు ప్రభువుతో, మా విశ్వాసమును పెంపొందింపుము అని కోరిరి. మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో ఈ కంబలి చెట్టును వేరుతో పెళ్ళగిల్లి సముద్రములో పడుము అని ఆజ్ఞాపించిన అది అట్లే జరుగును. అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో, మీలో ఎవడైనను వెంటనే వచ్చి భోజనము చేయుమని చెప్పునా? అట్లుగాక యజమానుడు అతనితో, నాకు భోజనము సిద్ధపరచుము, నా భోజనం ముగియు వరకు వడ్డన చేయిచు వేచియుండుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పును గదా. తన ఆజ్ఞను శిరసావహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపడు కదా. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదట, మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి అని పలుకుడు అనెను. క్రీస్తు సువిశేషము. స్వామికి స్తుతి కలుగునుగాక. పూజ్యులు మాన్యులు అయినటువంటి ఏలూరు పీఠాధిపతులు జయరావు గారు, ఓరుగల్లు పాలనాధికారి అయినటువంటి విజయపౌల్ రెడ్డి గారు, విచారణకర్తలైనటువంటి నవీన్ గారు, పూజ్య గురువులు, మఠవాసులారా, విశ్వాసులారా, ప్రియులారా, ఈరోజు మనందరికీ కూడా చాలా సంతోషదాయకమైనటువంటి సమయం, ఆత్మీయ సమయం. ఎందుచేతనంటే ముచ్చటగా 3 సంఘటనలను మనం ఈరోజు స్మరించుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవాలయం భీమారం, వడ్డేపల్లి విచారణ, వరంగల్ గురుపీఠం 23వ పవిత్రాత్మ దేవాలయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. రెండవదిగా 27వ సామాన్య ఆదివారంలో అడుగు పెడుతూ ఉన్నాం. మూడవదిగా జూబిలీ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ఇటువంటి ఆత్మీయ సమయంలో ఈ 3 విషయాలను ధ్యానించుకుంటూ మరోసారి మన జీవితాలను, ఆత్మలను ఆ దేవాది దేవుడికి సమర్పించుకోవటానికి, ఆ దేవాది దేవుడికి అర్పించుకోవటానికి మనందరం కూడా సాయశక్తుల ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, విశ్వాసులారా, నేటి పట్టణాలలో మనం విన్నట్టుగా
ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే ఈ కొండను ఇక్కడ నుంచి అక్కడకు కదలమంటే కదులుతుంది అన్నటువంటి ప్రభుని వాక్యాలు. ఆవగింజంత విశ్వాసం అంటే దానిలో ఉన్న భావం శ్రేష్టమైన, పటిష్టమైన, దృఢమైన, బలమైన విశ్వాసం. ఆవగింజంతున్నా చాలు. అటువంటి విశ్వాసం ద్వారా మన విశ్వాస జీవితంలో దిగ్విజయంగా ప్రయాణం చేయగలుగుతాం. ఆ విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా కాపాడుకోవడానికి, ఎప్పుడు కూడా నిలుపుకోవడానికి, మన జీవితాలు ఈ విశ్వాస యాత్రలో పరిపూర్తిగా, సంపూర్తిగా కడ వరకు సాగింప చేసుకోవడానికి మనందరం కూడా అన్ని వేళలా, ఎల్లవేళలా ప్రార్థనలు చేస్తూనే ఉండాలి. ఈ విధంగా ఈ విశ్వాస జీవితంలో అంతా సాఫీగా, సౌఖ్యంగా, సుఖంగా సాగిపోతుంది అనుకుంటే అది ఒక భ్రమ మాత్రమే. ఎంచేతనంటే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా దేవుడు కొన్ని కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు మనకి దయచేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం మన విశ్వాసం ద్వారా ఇటువంటి సమస్యల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొంటామో అప్పుడే ప్రభు తన యొక్క ఆత్మశక్తితో మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, విశ్వాసులారా, మన విశ్వాసాన్ని మనం అన్ని వేళలా కూడా కాపాడుకోవడానికి కావలసినటువంటి ఆ బలీయమైనటువంటి ఆత్మీయ శక్తిని దయచేయమని ఈ రోజు మనందరం కూడా ఈరోజు ప్రత్యేకంగా ఏక మనసుతో, ఏక హృదయంతో ఆ ప్రభువుకు మొరపెట్టుకోవాలి. ఈ విధంగా ఎదురయ్యేటువంటి ఆ సమస్యలు, ఇబ్బందులు, బాధలు, ఇక ఎంతో కష్టాలు, నష్టాలు ఇవన్నీ ఎదుర్కోవటానికి ఆ భగవంతుడే మనకి ఎప్పుడు కూడా తోడు నీడగా ఉంటాడు, రక్షిస్తాడు, సంరక్షిస్తాడు. తాను అనుకున్నటువంటి సమయంలో అన్నీ దయచేస్తాడు, మనల్ని రక్షిస్తాడు అన్నటువంటి ఈ వాక్యాలు మన మొదటి పట్టణంలో హబకుక్ పట్టణంలో విన్నాం. ఈ ప్రవక్త ద్వారా యావే దేవుడు మనకు అందించేటువంటి గొప్ప సందేశం ఏమిటి అంటే, నేనున్నాను మీకు అండగా, ఇక ఎందుకు మీకు దిగులు దండగా అంటున్నాడు. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతిలో ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా నేను మీతోనే ఉంటాను, రక్షిస్తాను, సంరక్షిస్తాను. నేను అనుకున్నటువంటి సమయంలో, అనుగ్రహ సమయంలో అన్నీ జరిపిస్తానని చెప్పి ప్రభు మనకు, దేవుడు మనకు, యావే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రియులారా, విశ్వాసులారా, ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన జీవితాలు దిగ్విజయంగా నడిపించుకోవాలని చెప్పి పౌల్ మహర్షి తన శిష్యుడైనటువంటి తిమోతికి కూడా తన యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుని యొక్క సువార్త ప్రచార విషయంలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎదురైనప్పటికీ కూడా విశ్వాసంతో ప్రయాణం చేయాలి. ప్రభుని యందు అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎంచుతంటే ఆ ప్రభువే మన జీవాహారం, జీవనాధారం. ఆ ప్రభువే మన జీవిత ఆరంభం, అంతం. అటువంటి విశ్వాసంతో మన జీవితాలు సాగించినట్లయితే ఆ ప్రభుని యొక్క రక్షణ కార్యంలో మనందరం కూడా పాలు పంచుకున్న వాళ్ళు అవుతాం. అటువంటి ప్రోత్సాహపు మరి బలీయమైనటువంటి అభయ వాక్యాలు పౌల్ మహర్షి తిమోతికి అందిస్తూ ఈరోజు మనల్ని కూడా ఆ విధంగా జీవించాలని బలపరుస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనం 2వ పట్టణంలో పౌల్ మహర్షి తిమోతికి రాసిన లేఖల్లో విన్నాం. ఈ విధంగా మన విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కాపాడుకోవాలి. అంచేతనే ప్రభు అంటూ ఉన్నాడు సువార్తలో, మీరన్ని వేళలా కూడా మెలకువ కలిగి ఉండండి. మెలకువగా, విశ్వాసంతో, పటిష్టంగా, ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ప్రభుని యందు స్థిరపడి, బలపడి జీవితాలు సాగించండి. అప్పుడు ఆ ప్రభువు ఏ సమయంలో వచ్చినా, ఎప్పుడు వచ్చినా మనకి భయం ఉండదు. ఆ ప్రభువుని ఎదుర్కొనేటువంటి, దర్శించేటువంటి ఆ భాగ్యానికి నోచుకుంటాం. ఆ విధంగా దర్శించడం వలన మనందరం కూడా ఆనందాన్ని, సంతోషాన్ని పుష్కలంగా పొందుతాం. కాబట్టి ప్రియులారా, విశ్వాసులారా, మనందరం కూడా మన విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన ద్వారా
మన విశ్వాసం పటిష్టమవుతుంది. ప్రభుని యొక్క వాక్యాలు విని ధ్యానించి ఆధ్యాత్మిక సంపదగా మన జీవితాల్లో దాచుకొని ధ్యానం చేసుకున్నప్పుడు మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా కుటుంబ పరంగా మన జీవితాలు ప్రార్థనలో గడిపినప్పుడు మనందరం కూడా విశ్వాసంలో స్థిరపడి బలపడి మన జీవితాలు ప్రభుని యందు దిగ్విజయంగా సాగింప చేసుకుంటాం. అంచేతనే సువిశేషంలో ప్రభు అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. అంటే అంత శ్రేష్టమైన మంచి మేలిమి రకమైనటువంటి ఆ విశ్వాసంలో అవిశ్వాసం ఉండకూడదు. ఆ విశ్వాసంలోనే శ్వాస ఉంది, ఆ శ్వాసలోనే విశ్వాసం ఉంది. శ్వాస ఆగిపోతే మనిషి పోతాడు, విశ్వాసం లేకపోతే మనిషి ఆధ్యాత్మికంగా అడుగంటిపోతాడు. అంచేతనే మన విశ్వాసాన్ని మనం ఎప్పుడూ కూడా కాపాడుకొని మన జీవితాలు దిగ్విజయంగా ప్రభుని యందు సాగింపు చేసుకోవడానికి కావలసినటువంటి ఆత్మవరాలు కోసం మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ప్రియులార విశ్వాసులారా, ఇక రెండవదిగా మనందరం పవిత్రాత్మ దేవాలయ 23వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ పవిత్రాత్మ దేవాలయానికి చెందినటువంటి విశ్వాస బిడ్డలం మనందరం కూడా ఆ పవిత్రాత్మ దేవుడి కోసం, ఆయన యొక్క వరాల కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలి. మన జీవితాంతం వరకు కూడా ఆ భాగ్యాలతో మన జీవితాలు సాగింప చేసుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రియులారా విశ్వాసులారా, ఈ పవిత్రాత్మ భాగ్యాలు మనకి ఇవ్వబడేటువంటి ఆత్మఫలాలు, ఈ ఆత్మఫలాలు పెంపొందింపజేసుకుంటూ మన జీవితాలు సాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. త్రియైక సర్వేశ్వరునిలో 3వ వ్యక్తిగా దేవుడిగా పరిగణింపబడినటువంటి ఆత్మదేవుడు పవిత్ర ఆత్మదేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు లోకాన్ని సృష్టించాడని మనం చదువుకున్నాం. సకలాన్ని సమస్తాన్ని సృష్టించాడు. ఈ లోకం నిరాకారంగా ఉండేటప్పుడు, చీకటిలో ఉండేటప్పుడు ప్రభుని యొక్క దేవుని యొక్క ఆత్మ లోకమంతటా సంచరించింది. ఆ విధంగా ఆత్మతో నింపబడినటువంటి ఈ సర్వ సృష్టిని కూడా భగవంతుడు ఒక ఆకారాన్ని, అందాన్ని, సృష్టిని, వెలుగుని దయచేస్తూ మానవ జీవనానికి ప్రాణంగా తన యొక్క ప్రాణమే అందించాడని ఆది కాండంలో 1వ అధ్యాయంలో 2వ వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ విధంగా దేవుని యొక్క ఆత్మ ప్రపంచ ఆరంభం నుండి కూడా సంచరిస్తూ మన యందే, మన మధ్యనే ఉంటూ మనల్ని ప్రోత్సహిస్తూ దైవ మార్గాల్లో నడిపిస్తుంది అని చెప్పడంలో అతి సయోక్తి లేదు. ప్రియులారా విశ్వాసులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుచేత దేవుని యొక్క ఆత్మచే మనం ఎప్పుడూ కూడా ప్రేరేపింపబడాలి. త్రియైక సర్వేశ్వరులో 3వ వ్యక్తిగా దేవుడితో సమానుడిగా ఉన్నటువంటి ఆ పవిత్ర ఆత్మదేవుడు. అంచేతనే తండ్రి అయిన దేవుడు సృష్టించాడని, మరి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ లోకం రక్షించబడింది. ఈ లోకం అంటే ఏదో లోకం అనుకోకండి. మీరొక లోకం, నేనొక లోకం, మనందరం ఒక్కొక్క లోకం. ఈ లోకాన్ని రక్షించడానికే దేవాది దేవుడు మనుష్య రూపంలో మనలాగే జన్మించి మనతో నివసించి తన యొక్క శిలువ యజ్ఞం ద్వారా, శిలువ మరణం ద్వారా మహాభాగ్యాన్ని, పవిత్రాత్మ భాగ్యాలను అందించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని రక్షించడానికే వచ్చాడు కానీ ఖండించడానికి, దూషించడానికి, దూరం చేసుకోవడానికి రాలేదు. అందుచేత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనందరం కూడా రక్షింపబడ్డాం. ఆ రక్షణలో మన జీవితాలు నిత్యము సాగిపోవాలని, ఆ రక్షణలో మనం స్థిరపడాలని, ఆయన ఏర్పరిచినటువంటి ఆ రక్షణ కార్యాలు మన జీవితాల ద్వారా సాగించాలని, ఆయన కనబరిచినటువంటి ప్రేమ, సేవ, సత్యం, సంఘీభావం, త్యాగం ఇటువంటి గుణగణాలలో మన జీవితాలు నిత్యము ఆయన యందు స్థిరపడాలని ప్రభు తన యొక్క ఆత్మతో మనల్ని బలపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుచేత ఆ పవిత్రాత్మ వరాలతో మన జీవితాలు నింపబడినప్పుడే మనందరం కూడా ప్రభువుకి గొప్ప సాక్ష్యం చెప్పిన వాళ్ళం అవుతాం. ఆ పవిత్రాత్మ దేవుడే మనల్ని నేటి వరకు కూడా నడిపిస్తున్నాడు. ఈ విధంగా మీరందరూ ఈ పవిత్రాత్మ దేవాలయ 23వ వార్షికో సందర్భంగా ఇక్కడికి వచ్చారు అంటే కారణం అది మీలో ఉన్నటువంటి ఆ బలీయమైనటువంటి ఆకాంక్ష, కోరిక, పవిత్రాత్మ ప్రేరణ. అటువంటి ఆసక్తి అన్ని శక్తుల కన్నా గొప్ప శక్తి. ఎటువంటి దుష్ట శక్తి ఎదురైనా ఈ శక్తి ఆగిపోదు.
అందుచేత ప్రియులారా, విశ్వాసులారా, మీరందరూ కూడా ఈ విధంగా దేవుని సన్నిధిలో గుమిగూడి ప్రార్థనలు చేస్తున్నారంటే అది పవిత్రాత్మ ప్రభావమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి మనందరం కూడా ఆ పవిత్రాత్మ ప్రేరణ పొందుతూ మన జీవితాలు ప్రభుని యందు స్థిరంగా బలంగా సాగింప చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నించాలి, ప్రయాసపడాలి, ప్రార్థనలు చేయాలి. మరి ఈ విధంగా పవిత్రాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఏది ఏమైనా కూడా ఆ పవిత్రాత్మ దేవుడు మనల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, దీవిస్తూ, ఆత్మవరాలతో నింపుతూ మనల్ని నడిపిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంచేత ఈరోజు ప్రత్యేకంగా మనందరం కూడా మన విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మవరాలతో మన జీవితాలు నింపబడాలని చెప్పి మనందరం కూడా ప్రార్థనలు చేస్తూనే ఉండాలి. ఈ విధంగా పవిత్రాత్మ ప్రేరణ పొందినటువంటి ఎంతోమంది భక్తులు, పునీతులు మన శ్రీసభలో చాలామంది ఉన్నారు. ప్రభుని శిష్యులుగా, ప్రభుని తెలుసుకున్న వాళ్ళు, వెంబడించిన వాళ్ళు, అనుసరించిన వాళ్ళు, ఆయన ఆత్మవరాలతో నింపబడి ఆత్మపరంగా జీవిస్తూ మనందరికీ కూడా మార్గదర్శకులుగా, ఆదర్శవంతులుగా జీవించారు. చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రేరణతో మనం కూడా మన జీవితాలు నింపుకొని ఆత్మవరాలతో, అటువంటి వాగ్దాలతో మన జీవితాలు సాగింపు చేసుకోవడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి, ప్రయాసపడాలి. ప్రియులారా, విశ్వాసులారా, మరి ఈ విధంగా ఆత్మవరాలతో నింపబడినటువంటి పౌలు మహర్షి, ఆత్మవరాలతో నింపబడినట్టు ఎంతోమంది ప్రవక్తలు, దేవుని యొక్క సేవకులు ప్రభుని యందు దేవుని వాక్యాన్ని అందించడంలో, ప్రజలను బలపరచడంలో, ఆత్మపరంగా స్థిరపరచడంలో ఎంతగానో కృషి చేశారు అని మనం చెప్పాలి, చెప్తూనే ఉండాలి. ఆ విధంగా మనం ప్రేరణ పొందాలి. ప్రియులారా, విశ్వాసులారా, మరి అందుచేతనే అటువంటి ప్రేరణ మనలో రగిలించడానికి, ప్రభుని యందు మన జీవితాలు స్థిరపరచుకొని, మన విశ్వాసాన్ని, నమ్మికను, ప్రేమను బలపరుచుకొని ముందుకు సాగింపజేసుకోవడానికి ఈ జూబిలీ సంవత్సరాన్ని మనం ఏర్పరచుకున్నాం. పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రకటించినటువంటి ఈ జూబిలీ సంవత్సరాన్ని మనం కొనియాడుతున్నాం. ఈ జూబిలీ సంవత్సరంలో ప్రభు అందించినటువంటి గొప్ప వాక్యం ఏమిటి అంటే, రోమిలకు రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయం 5వ వాక్యం, మన నిరీక్షణ మనల్ని మోసగించదు. యువర్ హోప్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ, డిసీవ్ యూ. దేర్ఫోర్ ఆ నిరీక్షణ, ఎవరి యందు మన నిరీక్షణ? ప్రభుని యందే మన నిరీక్షణ. ఎవరు మన జీవిత లక్ష్యం, ధ్యేయం? ఆ ప్రభువే. కాబట్టి ఆ ప్రభుని యందు నిరీక్షణతో, విశ్వాసంతో ముందుకి సాగుతూ ఆత్మ ప్రేరణ కలిగి జీవించాలని చెప్పి పౌలు మహర్షి రోమిలకు తన లేఖల్లో తెలియపరుస్తున్నాడు. ఈ విధంగా ఈ పవిత్రాత్మ దేవాలయ మహోత్సవం నాడు మనందరం కూడా ఆ పవిత్రాత్మ భాగ్యాలకు నోచుకొని మన జీవితాలు ప్రభుని యందు స్థిరపరచుకొని, బలపరుచుకొని నడిపించుకోవడానికి అన్ని విధాలుగా కూడా మనం ప్రార్థనలు చేస్తూ స్థిరపడాలి. ప్రియులారా, విశ్వాసులారా, అదేవిధంగా ఎంతోమంది భక్తులు చెప్పినటువంటి వాక్యాలు కూడా మనం స్మరించుకున్నట్లయితే, పునీత ఫ్రాన్సిస్ అసిసి వారు ఏమంటున్నారంటే, దేవా, మా ఆత్మలు పరిపూర్తిగా, సంపూర్తిగా మీకే సమర్పిస్తున్నాం, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించడానికి మా ఆత్మలు మీకు అర్పిస్తున్నాం, ఆత్మల ద్వారా మీతో పటిష్టమైన బంధాన్ని ఏర్పరచుకుంటున్నాం అన్నటువంటి అనుభూతి పునీత ఫ్రాన్సిస్ అసిసి వారు తెలియపరుస్తున్నారు. ఈ విధంగా ఎంతోమంది భక్తులు, పునీతులు వాళ్ళు పొందినటువంటి ఆధ్యాత్మిక అనుభూతి ద్వారా మనతో వాక్యాలు పంచుకుంటూ మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ ముందుకు సాగించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ప్రియులారా, విశ్వాసులారా, పునీత అగస్తీని వారు అన్నటువంటి వాక్యం ఏంటంటే, ఓ దేవా, మా ఆత్మలు మీకోసమే సృష్టించబడ్డాయి. ఈ ఆత్మలకి శాంతి, సమాధానాలు ఎక్కడా దొరకవు. నీ అందే, నీ సన్నిధిలో, నీ దీవెనల ద్వారా, నీ ఆత్మపరంగా మేము పొందగలుగుతామని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా శాంతి సమాధానాలతో మనం జీవించాలన్నా, పరోపకారం, పరమధర్మంగా మనం బ్రతకాలన్నా, మన జీవితాలు ప్రభునియం దిగ్విజయంగా సేవలో సాగింపజేసుకోవాలన్నా ఆత్మ చేత మనం ఎప్పుడూ కూడా ప్రేరేపింపబడాలి, దీవింపబడాలి, ప్రేరణ పొందాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఆత్మపరంగా మనం ఎప్పుడూ స్థిరపడాలి అంటే తప్పకుండా ప్రియులారా, విశ్వాసులారా, ప్రభు పలికిన వాక్యం యోహాను సువార్త
15వ అధ్యాయం 5వ వాక్యం చెప్తూ ఉన్నాడు, నేను లేక మీరేమియూ చేయజాలరు, నేను లేక మీరేమియూ చేయజాలని చెప్పి ఎంత ఖచ్చితంగా ప్రభు యోహాను సువార్తలో చెప్తున్నాడో ఆలోచించేయండి. అంచేత ఆ ప్రభువుతో మనం ఎప్పుడు కూడా ఆత్మీయంగా మన బంధాలు పెంచుకోవాలి, ఆత్మవరాలతో నింపబడాలి. ఆ ప్రభువు చూపించినటువంటి ఆ వెలుగులో, సత్య బాటలో, జీవ బాటలో, ఆయన మార్గంలో మన జీవితాలు ఎప్పుడు కూడా సాగింపజేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రభువుని దూరం చేసుకొని మనం ఏదో భాగ్యాలు పొందుదామంటే అది దురాశే. మన ఆశ ఎప్పుడు ఆ ప్రభువే కావాలి. మన సంతోషం, మన ఆనందం, మన ఆశ, ఆశయాలు, ఆకాంక్ష అన్నీ కూడా ఆ ప్రభువే. ఆ ప్రభువే మూలాధారం, జీవనాధారం అన్నట్టు ఆ విశ్వాసాన్ని మనం పెంపొందించుకున్నాడు. ఆత్మవరాలతో ఆ ప్రభు మనల్ని ఎప్పుడు కూడా దీవిస్తాడు, దీవిస్తూనే ఉంటాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రియులారా, విశ్వాసులారా, భద్రవణ భంగము మరియు దివ్య ప్రసాదము పొందబోయే వారు లేచి నిలబడినా మిమ్మల్ని ప్రశ్నలు వేస్తాను. ఎందుకంటే మన ప్రియ తుమ్మబాల పీఠాధిపతులు మనకు 25 సంవత్సరాలు ఇక్కడ పనిచేశారనుకుంటా. 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. ఆయన భద్రమభ్యంగాలు ఇస్తున్నప్పుడు ఆయన ప్రశ్న వేసేవారు. చాలా చక్కగా సాగేది మన ఓరుగల్లు పీఠం. ఇప్పుడు గౌరవనీయులు దుగింపుడి విజయపాల్ గారు పాలనాధికారంలో మంచి ఆవు పాలతో సాగుతున్నందుకు నేను వారిని అభినందిస్తున్న గట్టిగా చప్పలు కొట్టడం ఆయనను. థ్యాంక్ యూ ఫాదర్. సర్వేశ్వరుని ఆజ్ఞలు 6, తిరుసభ కట్టడలు 10, 6వ కట్టడ దివ్య సప్రసాదం అనగా ఏమి? అనుమానం లేకుండా చెప్పారు కాబట్టి అది దివ్య సంస్కారం అనాలా. ఓకేనా? పాపసన కీర్తనం అనగా ఏమి? పాపసన కీర్తనం అనగా ఏమి? మళ్ళీ అనుమానమే మీకు. భద్రమణభ్యాంగం అనగా ఏమి? పాపసన కీర్తనము, భద్రమణభ్యాంగము, దివ్య సప్రసాదము ఏంటి ఇవన్నీ? వీటిని ఏమంటారు? ఎన్ని దివ్య సంస్కారాలు? మొదటిది జ్ఞాన స్నానము, భద్రమణభ్యాంగము, మీరు బాగా నేర్చుకోవాలి. అర్థమైందా? ప్రభు వాక్కును గలగల ఎలా మీరు అందరూ మాట్లాడతారో, చదువుతారో అలానే ఈ దివ్య సంస్కారాలు. ఈ ఎందుకయ్యా ఈ టీచింగ్ అంటే, క్యాటకిజం ఎందుకంటే ఇది ఫౌండేషన్. బిల్డింగ్ కట్టడానికి ఏ విధంగానైతే పునాది తీసి గట్టి మురెం వచ్చేదాకా తవ్వి ఆ తర్వాత ఏనుగు పాదం వేసి పిల్లర్ను మనం నిర్మించి దానిపైన బిల్డింగ్ కట్టే రీతిగా ఈ క్యాటకిజం అనేది చాలా ముఖ్యం. సత్యోపదేశ సంక్షేమం అనేది చాలా ముఖ్యం. దాని మీదనే మనం నిలబడుతూ ఉంటాం. నాకు వాక్యం బాగా తెలుసండి. ఎజెకియేలు గ్రంథం 37వ అధ్యాయము 14వ వచనం, నా ఆత్మను మీలో ఉంచుతాను, మీరు జీవిస్తారు. జీవించాలంటే ఆ జీవేశుడు యొక్క ఆత్మ మనకు కావాలి. ఆ ఆత్మ కావాలంటే ఆత్మ ఫలాలు ఏంటో మనం నేర్చుకోవాలి. జ్ఞానము, బుద్ధి, విమర్శ, తెలివి, దృఢము, దైవభక్తి, తర్వాత ఇవన్నీ మనకు అలవర్చుకోవాలి. అప్పుడే ఈ కథోలిక సిద్ధాంతములో ఉన్నటువంటి క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి పునాది ఉంటుంది. లేకపోతే ఇంతే సంగతులు. మాకు బైబుల్ బాగా తెలుసు. బైబుల్ బ్రతుకు కావాలి. మీ బిడ్డలకి ఏం పేరు పెట్టదలుచుకున్నారు? జైతురేజ, మాల్విక్. మీరు మీ బిడ్డకు ఈ పేరు పెట్టదలుచున్నారు కాబట్టి తిరుసభ నుండి మీరు ఏమి కోరుచున్నారు?
మీ బిడ్డల జ్ఞానస్నానం ఇమ్మని అడుగుచున్నారు. వీరిని విశ్వాసం నందు దృఢపరిచి దేవుని ఆజ్ఞలను అనుసరింపజేయచ్చు దైవ మానవ ప్రేమలయందు పెంచవలేను. ఈ మీ బాధ్యతను నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? తల్లిదండ్రులు తమ బాధ్యతను నెరవేర్చుట్లో జ్ఞాన తల్లి జ్ఞాన తండ్రిగా మీరు తల్లిదండ్రులకు తోడ్పడ సిద్ధముగా ఉన్నారా? ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ సంఘం మిమ్మల్ని అమితానందంతో ఆహ్వానించున్నది. మీ తల్లిదండ్రులు జ్ఞానతండ్రులు మీపై స్లేవ గుర్తు వేదురు. ఇందువలన మన రక్షకుడైన యేసుక్రీస్తునాథుని మీ సొంతముగా చేసుకొనుచున్నారు. ఇప్పుడు అందరూ సమాధానం చెప్పండి. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకుని వచ్చిన ఈ బిడ్డలను జ్ఞాన స్నానమందు నీటి వలన పవిత్ర ఆత్మ వలన ప్రేమమయుడైన దేవుని నుండి నూతన జీవనం పొందబోతున్నారు. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకమునకు పంపితిరి. వారు మా నుండి పిశాచ శక్తిని పారద్రోలి మమ్ము అంధకారం నుండి అతిశయమైన మీ ప్రకాశమునికి చేర్చరి. కావున ఈ బిడ్డల నుండి జన్మ పాపను తొలగించుడు. వీరిని పవిత్రాత్మకు నివాస యోగ్య ఆలయముగా చేయమని బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రక్షణాయుతమైన తైలముతో మిమ్ము అభ్యంగనము చేయుచున్నాను. యుగములు జీవించు పరిపాలించు క్రీస్తు మిమ్ము బలపరచునుగాక. సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు నీటి వలన పవిత్రాత్మలను ఈ బిడ్డలను నూతన జీవనకు ప్రసాదింప ప్రార్థించుదాము. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకుని వచ్చిన ఈ బిడ్డలను జ్ఞానస్నానమందు నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమామయుడైన దేవుడి నుండి నూతన జీవనం పొందబోతున్నారు. మీరు ఈ బిడ్డలను విశ్వాసం నందు పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందు మూలమున వారు పాపం నుండి దూరమై దైవ జీవమునందును దినదినాభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసంతో మీరు మీ బాధ్యత నిర్వహించదలిచిన మీ జ్ఞాన స్నానం నందు మీరిచ్చిన వాగ్దానంను స్మరింపుడు. ఇప్పుడు మరలా పాపమును త్యజించు క్రీస్తునాథుని యందు విశ్వాసము ప్రకటింపుడు. ఇది ఏ తిరస విశ్వాసము. ఈ విశ్వాసము నన్నే మీ బిడ్డలు జ్ఞానస్నానం మందు పొందబోతున్నారు. అందరూ సమాధానం చెప్పండి. మీరు పిశాచిని విడిచిపెడుచున్నారా? దాని ఆకర్షణని విడిచిపెడుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరుణ్ణి విశ్వసించున్నారా? అతను ఏకపుత్రుడు మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రి కన్య మరియం నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారి నుండి లేచి పితకుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారని విశ్వసించున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్తమం నిత్య జీవమును విశ్వసించున్నారా? క్రీస్తునందు ఇది ఏ మన విశ్వాసము, ఇది ఏ తిరసభ విశ్వాసము. ఈ విశ్వాసం ప్రకటించుటయే మన గొప్పతనము. ఆమెన్. ఇప్పుడు మనం ప్రకటించిన తిరసభ విశ్వాసములో ఈ బిడ్డలు జ్ఞానస్నానం పొందుటకు మీరందరూ సమ్మతించున్నారా? మాల్విక్ అది వద్దులే. మాల్విక్, నేను సంఘాల నేను నీకు పిత, పుత్ర, పవిత్రాత్మనామమున జ్ఞానస్నానం ఇచ్చున్నాను. ఆమేన్. జై సూర్యతేజ, నేను నీకు పిత, పుత్ర, పవిత్రాత్మనామమున జ్ఞానస్నానం ఇచ్చున్నాను. ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రి యగు సర్వేశ్వరుడు మేము పాపం నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మలను నూతన జీవనం ఇచ్చి ఉన్నారు. వారే ఇప్పుడు మేము క్రిస్మా తైలముతో అభ్యంగన చేయుచున్నారు. దీని ఫలితముగా మీరు దేవుణ్ణి ప్రజలతో చేరి గురువు, బోధకుడు, రాజులైన క్రీస్తునాథునితో నిత్యకాలము ఐక్యమై ఉందురుగాక. ఆమేన్.
మీరు నూతన సృష్టి అయిన క్రీస్తునాన్ని ధరించి ఉన్నారు. ఈ తెలుపు వస్త్రము నీ క్రైస్తవ ఘనతకు గుర్తు. మీ బంధుమిత్రుల సుమాత్రను అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించే వరకు దీనిని నిర్మలముగా ఉంచుకొనుడు. ఆమెన్. మాల్విన్, క్రీస్తు జ్యోతిని స్వీకరింపుము. జై సూర్యతేజ్, క్రీస్తు జ్యోతిని స్వీకరింపుము. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండనిండు. మీ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగు పొంది ఉన్నారు. వీరు ప్రకాశపుత్రులుగా జీవింపవలెను. విశ్వాసం నందు స్థిరపడి క్రీస్తునాథుని నియమమున సకల పుణ్యులతో ఎదురేగి వారిని కలుసుకొందురుగాక. ఆమెన్. మన నాథుడైన యేసు క్రీస్తు చెవిటి వారికి వినికిడిని, మూగవారికి మాటను శక్తి ఇచ్చి ఉన్నారు. పిత అయిన సర్వేశ్వరుని మహిమ గౌరవము కలుగునట్లు వారు వాక్యం ఆలకించి విశ్వాసంతో దాన్ని ఆచరించుటకు వారు మనకు తోడ్పడుదురుగాక. ఆమెన్. క్రీస్తునందు జ్ఞానస్నానం పొందిన మీరందరూ వారిని ధరించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, పిత అయిన సర్వేశ్వరుడు తన ఎన్నుకొనబడిన బిడ్డలకు జ్ఞానస్నానం ద్వారా నిత్య జీవము గల నూతన జన్మను ప్రసాదించి ఉన్నారు. ఆ తండ్రి ఈ బిడ్డలపై పవిత్రాత్మను కుమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనం చేయనట్లు పిత అయిన సర్వేశ్వరుని ప్రార్థించదము. సర్వశక్తి గల సర్వేశ్వర, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి నీటి వలన పవిత్రాత్మలను ఈ మీ సేవకులను పాపం నుండి విముక్తులను గావించి వారికి నూతన జీవన ప్రసాదించి వీరికి సాయముగాను మార్గదర్శకగా ఉంటకై మీ పవిత్రాత్మను వారిపై పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవభయమనుడు జ్ఞానవరం దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. ఆమెన్. సమాధానం మీతో ఉండునుగాక. పవిత్రాత్మదేవా, వేంచేసిరావా, మా హృదిని నిరతం ఆవరించరావా. పవిత్రాత్మదేవా, వేంచేసిరావా, మా హృదిని నిరతం ఆవరించరావా. పలుమార్లు నీకై ప్రార్థించినాను, పలుమార్లు నీకై ప్రార్థించినాను. నీ పరమా వరములతో మమ్ము నింపరావా, నీ పరమా వరములతో మమ్ము నింపరావా. పవిత్రాత్మదేవా, వేంచేసిరావా, మా హృదిని నిరతం ఆవరించరావా.
స్వీకరించు లోకపాలక నీదు కృపయే చాలిగా నాకు లోటు లేదిక స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోకపాలక నీదు కృపయే చాలిగా నాకు లోటు లేదిక అర్పించెద నీకు నాదు హృదయ రాగమాలిక జీవనాద స్వీకరించు ధన్యవాద గీతిక స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోకపాలక నీదు కృపయే చాలిగా నాకు లోటు లేదిగా నీ చేతితో నన్ను మలచి రూపమిచ్చినావు నీ శ్వాసతో జీవమిచ్చి జన్మనిచ్చినావు నీ చేతితో నన్ను మలచి రూపమిచ్చినావు నీ శ్వాసతో జీవమిచ్చి జన్మనిచ్చినావు నీ వాక్కుతో నన్ను నడిపి జీవింపనేర్పినావు నీవిచ్చిన ఫలములతో నిన్ను చేరినావు స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోకపాలక నీదు కృపయే చాలిగా నాకు లోటు లేదిగా స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోకపాలక నీదు కృపయే చాలిగా నాకు లోటు లేదిగా దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము మీ ప్రేమపూర్వకమైన విశ్వాసముతో మీ పీఠంపై ఉంచిన ఆధ్యాత్మిక బలిని కరుణతో వీక్షింపుము. మీ సేవకులకు మంచి మనసును దయచేయము. తద్వారా వారు విశ్వాసముతో సమర్పించు ఈ కానుకలు మీకు ప్రీతిపాత్రముగా ఉండునుగాక. వారి వినయాన్వితమైన సమర్పణ వారి భక్తిని బలపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. ఆత్మతో నుందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా,
ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనందపరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసి
చేసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము.
తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేముగతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతనియందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దైవమాతనైన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడు లియో జగద్గురువులను, పీఠాధిపతులు పులిమేర జయరావు గారిని, దమన్ కుమార్ గారిని, మా పాలనాధికారి విజయ్ పౌల్ గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో కలిసి గట్టిగా చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా పాపులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు.
మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నీవే మది వెదకులే, నీవే దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకులే, నీవే దరి చూపుమా. ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. వెదకులే, నీవే దరి చూపుమా. అన్వేషణ
హలో, తలలు వంచి చేతులు జోడించి ప్రార్థనలో మునుకండి అందరూ. ఓ సర్వేశ్వర, స్వర్గపు ఆహారముతో మమ్ము ఎంతో ప్రీతితో పోషించిన మీరు పవిత్రాత్మ ప్రేమ మాధుర్యముతో మా హృదయాంతరాళములను నింపు. అప్పుడు మేము మీ కుమారునికి విశ్వాసపాత్రమైన శిష్యులమై మీ రాజ్య వ్యాప్తికి అహర్నిశలు కృషి చేయనట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ శరమును వంచి ప్రత్యేక ఆశలకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమేన్ అని చెప్పండి. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కుమ్మరించి వారి మనసులను వికసింపచేసెను. ఆ ప్రభువు మిమ్ము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదింతురుగాక. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్నిజ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్ము నింపునుగాక. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పబడిన దాన్ని అనేక భాషల్లో గ్రహించినట్లు పవిత్రాత్మ అనుగ్రహించెను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనం. అందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవాలయ 23వ వార్షికోత్సవం శుభాకాంక్షలను, అదేవిధంగా 2025 క్రీస్తు జయంతి సాధారణ జూబ్లీ వేడుకల పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. ప్రభువు మంచివాడు వందనములర్పింతుము, ఆయన ప్రేమ కలకాలముండును. అందరము ప్రభువు మంచివాడు వందనములర్పింతుము, ఆయన ప్రేమ కలకాలముండును. ప్రభువు మంచివాడు కనుక మన ఈ పండుగను ఇంత అర్థవంతముగా ఘనముగా, ముందుగా నవదిన ప్రార్థనలు, ఈరోజు పండుగ బలి పూజను ఇంత ఘనంగా కొనియాడడానికి దేవుడు చేసిన అనేక మేలులకు మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుందాం. అదేవిధంగా ఈ పండుగ వేడుకలకు విచ్చేసినటువంటి ఏలూరు పీఠాధిపతులు మహాపూజ్య శ్రీ 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 జయరావు పొలిమేర తండ్రి గారికి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. అడగగానే ఒప్పుకొని ప్రేమతో మన మధ్యకి వచ్చి బలిపూజను అర్పించి
మన కోసం ప్రార్థించి మనందరినీ దీవించిన తండ్రి గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. అదేవిధంగా ప్రేమతో అడగగానే ఆహ్వానించగానే తప్పకుండా వస్తాను అని చెప్పేసి కరణం దమన్ కుమార్ బిషప్ గారు నల్గొండ పీఠాధిపతులు రావడం జరిగింది. తప్పకుండా వస్తానని చెప్పేసి తెలియజేసినారు. ఈరోజు రావడం జరిగింది. కష్టం, నష్టం, బాధ, ఇబ్బందులు ఎన్ని ఎదురైనా కూడా నేనే మీకు అండా అని దేవుడు పలుకుతూ ఉండగా ఇక భయమెందుకు మనకు దండుగా అని ఈనాటి తన మాటలతో మనల్ని బలపరిచినటువంటి ప్రియతమ మేత్రాన్లకు దమన్ కుమార్ బిషప్ గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. అదేవిధంగా మరి ఎప్పుడు కూడా ఆహ్వానించినా దేనికోసం వెళ్ళినా కూడా కాదనని మనిషి ఎప్పుడు కూడా సౌమ్యముగా ప్రేమగా మనతో ఉండేటటువంటి మన వరంగల్ పీఠ పాలనాధికారి ఫాదర్ పూజ్యశ్రీ దుగ్గింపుడి విజయపాల్ ఫాదర్ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. గత సంవత్సరము నవదిన ప్రార్థనలు ప్రారంభించినారు. ఈ సంవత్సరం కూడా గురువుల జూబిలీ రోజు మనకు పూజను అర్పించి మనల్ని దీవించినారు. ఈ పండుగ దినమున కూడా మనలో ఒకరుగా ఉండి మన కోసం ప్రార్థించి దీవించిన ఫాదర్కి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. అదేవిధంగా ఆహ్వానాన్ని మన్నించి ప్రేమతో వచ్చినటువంటి పూజ్య గురువులందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. అదేవిధంగా అన్ని విధాలుగా నవదిన ప్రార్థనలో మరియు ఈ పండుగ దినమున డెకరేషన్ అన్నీ కూడా సిద్ధం చేసినటువంటి మన సిస్టర్స్కి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. అదేవిధంగా మరి ఈ యొక్క పండుగ ఇంత ఘనంగా జరగడానికి, ఇంతమందిని ఆహ్వానించుకోవడానికి ఎన్నో సార్లు మేమందరం కూడా ముఖ్యంగా సంఘ పెద్దలతో సమావేశమై చర్చించుకొని ఈ పండుగని ఎలా ఏ విధంగా అని చాలాసార్లు చర్చించుకున్న తర్వాతనే ఈ పండుగ ఈ విధంగా జరుగుతుంది. కావున సంఘ పెద్దలందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా ఉపదేశిగా పనిచేస్తున్నటువంటి బాబు గారికి, ఉపదేశి గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. అదేవిధంగా మరి ఈ యొక్క బలి పూజలో చక్కటి పాటలను ఆలపించినటువంటి ప్రణీల్ బృందానికి, గాయక బృంద సభ్యులందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. మరి మన ఈ పండుగ వేడుకలను ప్రపంచమంతటికి చూపిస్తున్నటువంటి దివ్యవాణి ఛానల్ బృందానికి, యాజమాన్యంనకు గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. ఇంకా అనేక విధాలుగా దాతలుగా ఈ నవదిన ప్రార్థనలో అనేక విధాలుగా దాతలుగా ఉన్నటువంటి వారందరికీ ఈ పండుగ భోజనాలు ఏర్పరుస్తున్నటువంటి వారికి, మరి ఫాదర్లకు భోజనాలు ఇస్తున్నటువంటి కుటుంబాలకు గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. అదేవిధంగా భద్రమైన అభ్యంగాలకు, దివ్యస ప్రసాదాలకు, మరి దివ్యస ప్రసాదంకు సిద్ధం చేసినటువంటి క్యాట్గాది మరి టీచర్స్ అందరికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. తర్వాత ఈ పిల్లలందరికీ గట్టిగా చప్పట్లు కొడుతూ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఇప్పుడు అతిథులకు సన్మానం ఉంటుంది, కావున గమనించవలసిందిగా మనవి. అల్లు పెరుగని కృషివలుడు, నిరంతర శ్రామికుడు, పోరాటంలో విజయుడు, నిత్య నూతన యవ్వన శోభితుడు, తను ఎలా ఉండాలో అందరూ అలాగే ఉండాలని కాంక్షించే నిత్య తపస్వి, ధర్మసాగర కెరటమై హేలాపురి విజేయమై ఏలూరు పీఠ కాపర్లుగా మన ఓరుగల్లు ముద్దుబిడ్డగా ఓరుగల్లు కీర్తిని రెట్టించిన మహాగణ పూజ్య పొలిమేర జయరావు తండ్రి గారిని వేదిక ముందుకు ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ తండ్రి గారిని సన్మానిద్దాం. పూలమాల, శాలువా, కండువాతో ఉన్నతికి తీసుకురావడానికి వారు శ్రమించారు. నిజంగా వారు ఈ సన్మానానికి యోగ్యులు. ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి మన ఊరికి రావడం చాలా సంతోషకరం.
నల్గొండ పీఠాధిపతులు మహాఘనత వహించిన కరణం దమన్ కుమార్ తండ్రి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరిని మాజీ సంఘ పెద్దలు పూలమాల మరియు కండువాతో సన్మానించాలని ఆహ్వానిస్తున్నాం. మన వరంగల్ పాలనాధికారి, మన వరంగల్ పీఠం పాలనాధికారి గురుశ్రీ విజయపాల్ రెడ్డి గారిని కండువాతో మరియు పూలమాలతో సన్మానించాలని కోరుతున్నాం. నా ప్రియమైన పీఠాధిపతులు కరణం దమన్ కుమార్ గారికి, మన మీ ఓరుగల్లు పాలనాధికారి విజయపాల్ ఫాదర్ గారికి, మీ ప్రియ విచారణ గురువులు గంగారపు నవీన్ గారికి, మన పెద్ద ఫాదరు ప్రకాష్ ఫాదర్ అల్లగడ్డ ప్రకాష్ ఫాదర్ గారికి ఒక్కసారి లేచి నిలబడండి స్వామి. మన ఫాదర్ గారికి గట్టిగా చప్పలు కొట్టండి అమ్మా. వి లవ్ యూ. గట్టిగా చప్పలు కొట్టండి మన పెద్ద ఫాదర్ గారికి. 85 సంవత్సరాల యవ్వనుడు అడ్లగడ్డ ప్రకాష్ ఫాదర్ గారు. గట్టిగా చప్పలు కొట్టండి. ఎందుకంటే మీ మీద, నా మీద, మన మీద ప్రేమతో వారు మన పండుగలో పాల్గొనటం నాకు చాలా ఆనందంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ ఫాదర్, గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీతో ఉండటం, మీకు పూజను సమర్పించటం, మీ బిడ్డలకి దివ్య సంస్కారాలను ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. పీఠాధిపతులు చాలా చక్కగా చెప్పారు. నీ విశ్వాసం నిన్ను మోసపుచ్చదు, సిగ్గుపరచదు. రోమరు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనంలో ఇంకో మాట మాట్లాడతాడు. ఉదారంగా తాను ఒసగిన పరిశుద్ధాత్మతో మీ హృదయాలను నింపెను. చక్కని మాట. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనంలో మీరు దేవునికి ప్రియమైన బిడ్డలు, ఆయనను పోలి జీవించండి. ఆయన ఒక వాగ్దానం చేస్తాడు, మీరు నా సొంత ప్రజలు. అమ్మా, ఎంత ధైర్యం ఆ దేవుడికి, ఎంత ప్రేమ ఆ దేవుడికి, ఎంత మమకారం మీరంటే. ఆ దేవుడు ప్రేమగల దేవుడు కనుక మీరు నా సొంత ప్రజలు అంటున్నాడు. యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 24వ వచనంలో నా వాక్కును ఆలకించి పాటించువాడు నాయందును నేను వానియందును ఉంటాడు. అంటే దేవుని వాక్కుకు నిజమైన తార్కాణం, సాక్ష్యం మీరు. అందుకే ఓయ్ సోది, అపోస్తుల చర్యలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఆత్మ మీపై వచ్చినప్పుడు 2 విషయాలు మాట్లాడతారు. మీరు శక్తిని పొందుతారు, సాక్షులై ఉంటారు. చక్కని మాటలు. కాబట్టి ఆ దేవుని ఆత్మ నిన్ను బలవంతురాలను చేస్తుంది. ఆయనకు సాక్షిగా ఉండమని కూడా ప్రేరేపిస్తుంది. అందుకే ఆయన వాక్కును మనం తినాలి, ఆయన వాక్కును మనం కనాలి, ఆయన వాక్కును మనం చదవాలి, ఆయన వాక్కును మనం ధ్యానించాలా, ఆయన వాక్కై మనం జీవించాలి. దేవుని వాక్కు సాక్ష్యం ఇవ్వటం అంటే ఆశామాష కాదు. బిడలరా, మార్గదర్శిగా ఉండాలి. నేను చాలాసార్లు నా ప్రసంగాలు చెప్తాను. ఆవు గట్టు మీద మేస్తే దూడ చేనులో మేస్తుందా? అస్సలు మేయదు. దూడ తల్లి ఎక్కడుంటుందో అక్కడనే ఆ దూడ ఉంటుంది. కనుక మీరు సాక్షులుగా ఉండాలంటే గుళ్ళో ముందుండాల. ప్రేమ ఉంది,
ఏం లాభం? డబ్బలో రాళ్ళు కొట్టి అటు ఇటు రాళ్ళ మొత్తం ఉండకూడదు. అలా ప్రేమ ఏంటిది నాన్న? స్వార్థము లేనిది. ప్రేమకు కపటము కానీ మోసము కానీ ఉండదు. ప్రేమ సమస్తమును భరిస్తుంది, సమస్తమును ఎదిరిస్తుంది. పెళ్లి రోజు చదువుకుంటారు మీరు. పౌలు గారు కొందరు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయంలో. ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే కపటం లేని ప్రేమ ఉండాలి. ఏముంది తండ్రి గారా, ఆయన మామూలు ఏలూరే కదా, వస్తారు ఆయనే వెళ్తారు, మనకేంటి, మనం పూజకి ప్రసంగం అయిపోయాక వెళ్దాం, ఏం లాభం? జీవితంలో ఒక స్థాయికి మనం చేరాలన్నా, జీవితం ఫలప్రదము కావాలన్నా ఆయన మాట్లాడతాడు. ఉపదేశాల గ్రంథం 5వ అధ్యాయము 1-5 వచనాలకు. ఆలయానికి వెళ్ళేవారు, దేవాలయానికి వెళ్ళేవారు జాగ్రత్తగా మెల్లగాలి. అక్కడికి వెళ్ళేవాడు రే నాయన వాక్కును వినటానికి వెళ్ళాలి. ఆశామాస్తో వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళేవాడు జాగ్రత్తగా వెళ్ళేవాడు. ఏమీ తెలియని మూర్ఖుని వల్ల ప్రవర్తించొద్దంట. అందుకే ప్రభుని వాక్కు మల్లియలై వేదజల్లును మకరందమై మనసును కుదురుగా నిలుపు వాకిది, మనసును కుదురుగా నిలుపు వాకిది. బరువెక్కిన గుండెకు ఓదార్పు ఈ వాక్కు, విరిగిన మనసుకి ఔషధమీ వాక్కు. బరువెక్కిన గుండెకు ఓదార్పు ఈ వాక్కు, విరిగిన మనసుకి ఔషధమీ వాక్కు. అవునన్నా, బైబిల్ పట్టుకొని బ్రహ్మాండంగా వెళ్తారు మీరు గుడికి. హ్యాట్స్ అప్ టు యూ. దాంట్లో ఏమున్నది, అది ఏం చెప్తుంది, అది ఎంతవరకు నా బ్రతుకుకి దగ్గరగా ఉంది? ప్రేమదేవులారా, అందుకే ఈ మాటలు చాలా ముఖ్యం. మనము చాలాసార్లు చదువుకుంటాం యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన మృత్యువును సదా నాశనం చేస్తాడు, కన్నీటిని తుడిచివేస్తాడు. ఎందుకు? ఆయన వాక్కుకు మనం స్వాగతిస్తున్నాం కాబట్టి, ఆయన వాక్కై మనం జీస్తున్నాం కాబట్టి, ఆయన కోసం మనం జీస్తున్నాం కాబట్టి. ఆత్మ మీపై వస్తుంది. ఏం ఆత్మ? సాయంకాలం అయితే గుర్రం ఎక్కే ఆత్మన, పండుగ అయిపోగానే గుర్రం ఎక్కే ఆత్మన. ఆత్మ వేరు, అది అశుద్ధాత్మ వేసినప్పుడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుంటున్నాము. ఆత్మ శరీరము కోరున దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ ఇద్దరికి బద్ధ వైర్యం ఉంటుంది. అందుకే ఆత్మైక జీవనము కలిగి మనం జీవించాలి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చక్కని మాటలు ఆయన మాట్లాడుతున్న మాటల్లో, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు. ఆహా, ఓ భీమారమ్మ, మీ అవ్వగారు ఊరు నాకు తెలియదు కానీ మీ అత్తగారు ఊరికి వచ్చినావు. అత్తగారు ఊరిలో ఆనందంగా ఉండాలంటే ఆ వాక్కును గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు పరిశుద్ధులను ప్రియులైన వారు కనుక మీలో దయ, కనికరము, ప్రేమ, ఓర్పు, తాలిమి, శాంతము అనే సద్గుణాలు ఫుల్గా ఉండాలంట. లేకపోతే ఎక్కడేసిన గొంగళి ఏరా సంగల రాజుగా, నువ్వు మీ బిషప్ గారు వస్తారని చాలా డాన్స్ చేసినావు, ఆయన ఏమి ఇచ్చిండ్రా మనకు? వాక్కిస్తున్నాను. ఈరోజు పూజలో పాల్గొన్నామంటేనే అది గొప్ప వరం. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప మాటలు. ఉచ్ఛ్వాస నిశ్వాసల సమ్మేళనం జీవం. ఒక్కసారి శ్వాస ఆగితే ఇంతే సంగతులు ఇట్లు మనకు తెలుసు. ఎక్కడికి వెళ్ళాలి మనం? పరలోక పౌరులము. ఫిలిప్పీయులకు రాసిన లేఖ
3వ అధ్యాయము 20వ వచనం. అది మన గోలు, అల్టిమేట్ గోలు. మనము పరలోక పౌరులం. ఆ పరలోకము చేరాలంటే ఈ భూలోకములో నీవు చేసే ప్రతి క్రియ నిన్ను ప్రేరేపితులు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుంటాం. మనకంటే ముందు గతించిన వారు ఇంతే సంగతులు సమాజపడు, అందులో కొందరు మాత్రమే లేవనెత్తబడ్డారు. ఎవరు? దేవుని వాక్కును ఆకలింపు చేసుకొని వాక్కై జీవించిన వారు, వాక్కును ప్రతి ఒక్కరితో పంచుకున్నవారు. అందుకే యేసు ప్రభువుని మాటను స్వీకరించిన మరియా మహోన్నతురాలు స్వాగతించింది, వాక్కి సమస్తాన్ని సమర్పించింది, పవిత్రమైన గర్భాన్ని త్యాగం చేసింది, ప్రభువు నెలకొనటానికి ఆసనాన్ని ఏర్పరిచింది, ఆయనకు గర్భాన్ని దాల్చి ఆయనను ప్రపంచానికి రక్షకుడుగా పరిచేయటానికి త్యాగపూరితుడుగా జీవించింది. అందుకే ఆమెను ధీరవనిత, వీరవనిత అంటాం. ఈ దీనురాలి దీనావస్థను కటాక్షించను, ఇక నుండి తరముల వరకు నన్ను ధన్యుని పిలుస్తారు. నువ్వు చెప్తావా మాట? మనం చెప్పగలగాలి. ఏముంది తండ్రి గారు, మేము పేదోళ్ళమండి, మాకేముంటుందండి. ఆయన ఎవడు చెప్పి నువ్వు పేదవాడని? ఒళ్ళును దాచుకున్నవాడు పేదవాడు. కష్టించి ఆయన చెప్పాడు కదా, నేలను దున్ని పదును చేసి నీళ్లు పెట్టి పంట వేసి ఆ పంటను వచ్చినతోటి ఆ ఫలాలు నువ్వు పొందమన్నాడు ఆయన. సోమరిపోతుల తిరగమని చెప్పాలి. కాబట్టి దేవుని ఆత్మ మనపై తిరుగుతూ ఉన్నది. దర్శన గ్రంథం మనం విన్నాం, 3వ అధ్యాయం అనుకుంటాను, 20వ వచనంలో 21వ వచనంలో ఏమన్నాడు ఆయన? ఆయన నీ హృదయ వాకిటి ఎండ ఉండి నీ హృదయాన్ని తాకుతున్నాడు. మనం హృదయాన్ని తెరుస్తున్నామా, నోరుని తెరుస్తున్నామా? ఎవరా బాబు సంఘాల? మనం హృదయాన్ని తెరవాలి, స్వాగతించాలి. అంటే మనలో ఉన్నటువంటి కొన్ని వెళ్ళిపోయి ఆ దేవుని ఆత్మకు స్వాగతిస్తే మీరు చల్లగా దీవించబడతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్ నవీన్. కమ్ హియర్. ఈజ్ రియల్లీ డెడ్. చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. మంచి గురువు. వాడి ప్రసంగాలు చాలా బాగుంటాయి, వాడి పాట బాగుంటుంది, వాడి మాటనే కొన్నిసార్లు గద్దింపులాగుంటుంది. భయపడబాకండి, అది ప్రేమతో కూడిన గద్దింపు. కనుక ఈ సమయంలో వారు నేను సన్మానిస్తుండగా మీరు గట్టిగా చెప్పగలరు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున దయగల దేవుడు మిమ్మల్ని, మీ గ్రామాన్ని, మీ సంఘ పెద్దల్ని, మీ గ్రామ పెద్దల్ని, మహిళలను, యువతి యువకులను, చిన్నబిడ్డల్ని, ప్రజాప్రతినిధుల్ని, పాత్రికేయుల్ని, ఉపాధ్యాయ ఉపదేశుల్ని, మన అమ్మగారులని దేవుడు దీవించి కాచి కాపాడుదురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక.